ఐపీఎల్ 17వ సీజన్ మరో 11 రోజుల్లో మొదలు కానుంది. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే సీజన్ ప్రారంభం కాకముందే ఈసారి ఐపీఎల్ హీట్ మొదలైంది. గత సీజన్తో పోలిస్తే ఈసారి ముగ్గురు కెప్టెన్లు కేవలం ప్లేయర్లుగా జట్టులో కొనసాగనున్నారు. అందులో ముఖ్యమైనది ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు. 5 టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ముంబై ఫ్రాంచైజ్ అందించింది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు నుంచి నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజ్ అంటిపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ను జట్టులో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 36 ఏళ్ల రోహిత్ ను ముంబై వదిలేసే ఛాన్స్ ఉంది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ ముందు ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ విడిచి చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లాలని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నాడు. ధోని తర్వాత సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ అందుకోవాలని రాయుడు సూచించాడు. మరో 5 నుంచి 6 ఏళ్ల పాటు రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడగలడు. రోహిత్ కెప్టెన్ గా ఉండాలని భావిస్తే ప్రపంచమంతా అతనికి స్వాగతం పలుకుతుంది. సారథిగా ఉండాలనుకుంటే రోహిత్ సులభంగా కెప్టెన్ అవుతాడు. అయితే 2025లో సిఎస్కేకు రోహిత్ ఆడాలని నేను కోరుకుంటున్నా. ధోని వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ ఆ జట్టును నడిపించవచ్చు అని రాయుడు పేర్కొన్నాడు.